ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 28 బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే పొద్దున్నే 11:30 తర్వాత నుండి రాత్రి 11:30 లోపు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు. ఆ వార్త ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక, అందరితో కలిసిపోయే తత్వం తులారాశి వ్యక్తులకు ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ప్రజారక్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అలాగే వంశంగా వచ్చినటువంటి ఆస్తులని అభివృద్ధి చేయడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చెయ్యవు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు, అనుభవజ్ఞుల సలహా తీసుకొని పాటించవలసిన నిర్ణయాలు మాత్రమే వీరు అమలు చేయండి. అప్పుడే సక్సెస్తో దూసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే తులారాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారో, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు చూసి చూడనట్లుగా వదిలేసే మనస్తత్వం తులారాశి వ్యక్తులకు అస్సలు ఉండదు. ఎప్పుడైనా సరే స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవసరమైతే వారికి చేయూతను అందించి ఆర్థిక సహాయాన్ని సైతం చేసి వారిని నిలబెట్టడం కోసం కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అయితే జరుగుతాయి. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి ఎక్కువగా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏవైనా మనస్పర్ధలు, కలతాలు, అభిప్రాయాలు, భేదాలు వచ్చినా కానీ వాటిని సరిదిద్దుకొని సంసారాన్ని సుఖమయంగా సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే గనక, జనవరి 28 బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వాళ్ళకి కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి ఉన్నాయి. ముఖ్యంగా పొద్దున్న 11:30 తర్వాత నుండి రాత్రి 11:30 లోపు ఏ సమయంలోనైనా సరే వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మీరు తీసుకున్న నిర్ణయం ఇది వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్ళాలని కావచ్చు,
వివాహ సంబంధాలకి గురించి కావచ్చు. ఇది వరకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏదో ఒక ప్రయత్నం అయితే చేశారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈరోజు 11:30 తర్వాత నుండి రాత్రి 11:30 లోపు ఏ సమయంలోనైనా సరే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా వింటారు అంటారు. లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అటువంటి ఒక అద్భుతమైన వార్తను ఈరోజు తులారాశి వ్యక్తులు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకు సాధారణమైన ఫలితాలు ఉన్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే కొత్త వ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నప్పటికీ నష్టాలు మాత్రం ఏమీ లేవు. దానికోసం మీరు కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. కొత్త వినియోగదారులు మీ యొక్క వ్యాపారంలోకి ఎంటర్ అవుతారు. వారితో మీ యొక్క బంధం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే కొంతమంది మన జీవితంలోకి వచ్చినప్పుడు వారితో చాలా కాలం పాటు బంధం ఆ విధంగానే కొనసాగుతుంది. అటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులతో మీకు ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈరోజు పరిష్కారం కాబోతున్నాయి. తోటి ఉద్యోగస్తులు ఎవరైతే విభేదాల కారణంగా మీకు దూరంగా ఉంటున్నారో వారు ఈరోజు మీతో మాట కలుపుతారు. అంటే ఇదివరకు చాలా రోజులుగా వారితో మాటలు లేవు, కానీ ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. ఈ విధంగా మళ్ళీ మీ యొక్క స్నేహం బంధం పునరుద్ధరించబడబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాలు. అయితే అలాగే తులారాశి వ్యక్తులు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడంలో విఫలమవుతున్నారు. అయితే దానికి సంబంధించిన ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ మీకు ధైర్యం చాలలేదు. ఈరోజు రిస్క్ చేసి అయినా సరే ఒక నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే చాలా రోజులుగా మీరు ఏదైనా పనిని పూర్తి చేయలేక వదిలివేసి ఉన్నట్లయితే కనుక అంటే ఒక పని మొదలు పెట్టారు, దాన్ని పూర్తి చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే దాన్ని పూర్తి చేద్దాము అనుకునే లోపు మీకు మధ్యలో ఏవో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి. అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. ఆ పనిని మీరు పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే అవకాశాలు ఈరోజు దినఫలాలో మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది అని చెప్పుకోవాలి. ఇదివరకు మీకు ఎన్నోసార్లు ఎటువంటి అవకాశాలు వచ్చినా కానీ ప్రతి అవకాశం ఏ విధంగా ఉండేదంటే ఏదో ఒక అంశంలో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు దినఫలాలో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ అంశంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేకుండా ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. చందన పూజ చెయ్యండి, నెయ్యితో దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.